అధ్యాయంలో సారేపతి ఎదవరాల గురించి వాక్యం తెలియపరుస్తుంది 4:26లో. మరి సారేపతి ఎదవరాలు గొప్ప దీవెనలు పొందుకుంది. ఎందుకు పొందుకుంది అంటే మరి యొక్క ప్రవక్త అయిన మరి ఏలియాను చేర్చుకుంది గృహంలో, ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి ఎదవరాలు గొప్ప దీవెనలు పొందుకుంది, ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి దైవ దీవెనలు కూడా పొందుకుంది ఈ సారేపతి ఎదవరాలు. అయితే గనురాలయ్యింది. దీవెనలు పొందుకుంటమే కాదు, దీవెనలు పొందుకుని గనురాలయ్యింది. సేవకుల ద్వారా మరి తెలిసిన పరిచర్య చేసేవారికి మరి ఆతిథ్యం ఇస్తే ఆ గృహంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అద్భుతాలకి మరి స్వాగతం ఇస్తుంది ఆ ఇల్లు. కాబట్టి మనము కొంతమంది సేవకులు వస్తే ఆతిథ్యం ఇవ్వరు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అయ్యో సేవకులు వచ్చారని భయపడతారు, కొరస అయిపోతుందని. కానీ సేవకుల ద్వారా దేవుని యొక్క ఆత్మ వచ్చింది, దీవించబడతామన్నది ఈనాడు విశ్వాసులకి తెలియదు. మరి ఆతిథ్యం ఇవ్వరు. సేవకులు ఇస్తే తీసుకునేవారుగా ఇప్పుడు లోకం తయారయ్యింది. కాబట్టి మనము ఈ సారేపతి ఎదవరాల్లాగా మరి యొక్క దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తే నువ్వు దీవెనలు పొందుతావు, నీకు కరువు ఉండదు, నీకున్నదంతా దీవించబడుతుంది. ఈ విధంగా మనము కూడా సత్క్రియలు చేసి దేవుని యొక్క దీవెని పొందుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి.